జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ జీవనాడి అని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అవినీతిని కొంత తగ్గించుకుని ఉంటే కనుక పోలవరం ప్రాజెక్ట్ ఈపాటికే పూర్తయ్యేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేస్తూ ఒక ఏటీఎం లాగా వాడేసుకున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఇక తమ కూటమి నిర్మిస్తుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంటే కూడా ప్రధానమైన సమస్య R&R ప్రాజెక్టు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వటం 33,000 కోట్లు తను బాధ్యతగా తీసుకుని తన వంతుగా ₹1 కోటి ప్రభుత్వ ఖజానాకు ఇస్తానని చెప్పి ప్రకటన చేశారు. అంతేకాదు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి కూడా ₹1 కోటి విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. హెడ్స్ ఆఫ్ కళ్యాణ్ సార్, మరోసారి మీరు మీ దాతృత్వాన్ని చాటుకున్నారు. హెడ్స్ ఆఫ్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ రాబోయే తరాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఆరాటం. లెట్స్ వాచ్ ది వీడియో. ఓటమి తర్వాత ఎవరు నిలబడతారు? పారిపోతారు. పారిపోవాలనిపిస్తుంది. ఇది 11వ సంవత్సరం. ఇంకా కూడా నిలబడి ఉన్నారంటే ఇంకో 70 సంవత్సరాలైనా ఉంటారు. 7 దశాబ్దాలైనా జనసేన పార్టీ ఉంటుంది. తాను ఉన్నా లేకున్నా ఈ భావజాలం జనసేన పార్టీ ఉండాలని కోరుకుంటారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక ఎలక్షన్ కోసం ఆలోచించరు. గొప్ప గొప్ప నాయకులను చూసి ప్రభావితం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన నిలబడతారు. ఇందులో ఓటములుంటాయి, గెలుపులుంటాయి, చీదరింపులుంటాయి, చీత్కారాలుంటాయి. అన్నీ తట్టుకునే స్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఇంత బలంగా నిలబడిందంటే ప్రత్యర్థి పార్టీలన్నీ ఒకసారి ఆలోచించాలి. జనసేన పార్టీలో బలమైన సమూహం ఉంది. మా రోజు వచ్చే వరకు అన్నీ భరిస్తాం, సహిస్తాం. మాదైన రోజు జనసేన సత్తా ఏంటో చూపిస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా ప్రతి ఒక్కరి నోటా వినిపించే మాట, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కారణం ఎవరు? నేనైతే కళ్యాణ్ సార్ పేరే చెబుతాను. విపక్షాలన్నీ ఎవరికి వారే యమునా తీరులేగా ఉన్న పరిస్థితుల్లో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తాను తగ్గి కూటమి ఏర్పాట్లో ప్రముఖ పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి కల్పించాడు పవన్ కళ్యాణ్ గారు. కూటమి ఏర్పాటు చేసి ప్రజలు హర్షిస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో సైతం ఆంధ్ర రాజకీయాలు ఫాలో అవుతున్న వారు చెబుతున్న మాట ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఇంత త్యాగం చేశారు, ఇన్ని తక్కువ సీట్లు తీసుకున్నారు అని. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, కానీ ఎప్పటికైనా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూడాలన్నదే మా అందరి కోరిక. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియచేయండి. ఎప్పుడైనా సరే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అది జనసేన గెలుపు కాదు, ప్రజల గెలుపు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే రాజు కళ్యాణ్ గారు కాదు, ప్రజలే రారాజులు. రేపటి తరాల కోసమే పవన్ కళ్యాణ్ గారి ఆరాటం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.